చనిపోయిన ఇద్దరు యువకుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో విషాదం చోటు చేసుకుంది. యాక్సిడెంట్ జరిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరి మృతిపై ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు దిల్ రాజు. ఆ కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ఔదార్యం చాటుకున్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి వెళుతూ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరికి ఆర్థిక సాయం ప్రకటించారు. చనిపోయిన ఇద్దరు యువకుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో విషాదం చోటు చేసుకుంది. యాక్సిడెంట్ జరిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరి మృతిపై ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు దిల్ రాజు. ఆ కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, వైశాలి, రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో చాలా ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసింది. అయితే ఈవెంట్ అయిపోయి రాత్రి తిరిగి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు వ్యక్తులు చనిపోవడం, ఇద్దరు అభిమానులు చనిపోవడం విషయం ఇవాళ ఉదయం తెలిసింది. అయితే దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ తరఫున బాధితుల కుటుంబాలకి కూడా ఆయన ఆర్థిక సాయం ప్రకటించారు. కాకినాడ రాజమహేంద్రవరం మధ్యలో ఉన్నటువంటి రోడ్డు ఖరాబ్ అయిపోయింది. గత 5 ఏళ్లలో రోడ్డు గురించి ఎవరు పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును కొంతకాలంగా బాగు చేస్తున్నారు. ఈ దశలోనే ఆ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారని తెలిసి నేను చాలా ఆవేదనకు ఉన్నాయన్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. కాకినాడ జిల్లా గైకోలోడు పాడుకు చెందిన మణికంఠ అలాగే చరణ్ శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో వాళ్ళు వెళ్తున్నటువంటి వెనకాల నుంచి ఒక వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో మొత్తానికి వాళ్ళిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వాళ్ళ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మరొక పక్క గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నుంచి వెళ్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం అయితే చాలా బాధాకరం అంటూ ఇవాళ ఉదయం సినిమా నిర్మాత దిల్ రాజు కూడా వాళ్ళ కుటుంబాలకు 2 కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకి కూడా 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వం నుంచి కూడా భవిష్యత్తులో వాళ్ళకి తగిన సహాయక సహకారాలు అందించే ఏర్పాట్లు చేయాలని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం. ఇక పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో దానికి సంబంధించినటువంటి రోడ్లు అంటే ఆయన నియోజకవర్గం కాబట్టి డెఫినెట్ గా రోడ్లన్నీ కూడా బాగు చేసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే మరొక పక్క అభిమానుల మృతిపై కూడా కొద్దిసేపటి కిందటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తను కూడా వీళ్ళ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వైశాలి, ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానుల ఇంటికి సన్నిహితులను తన మనుషులను పంపించి ధైర్యం చెప్పించారు. కుటుంబాలకు చెరొక 5 లక్షల సాయాన్ని ప్రకటించారు. అయితే రామ్ చరణ్ కూడా ఈ ఘటనకు సంబంధించి కొద్దిసేపటి కిందటే మాట్లాడడం జరిగింది. ఈవెంట్ దగ్గరికి వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలంటూ మేము ఎప్పుడైనా కోరుకుంటాము. మేము మాట్లాడేటప్పుడు స్పీచ్ లో మధ్యలో కూడా అభిమానులు తప్పకుండా సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కూడా కోరుకుంటాం. మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకునేది అదే. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం. అభిమానుల కుటుంబాలు ఎంత పడుతున్నాయో మేము అర్థం చేసుకోగలం. నాకు కూడా అంతే బాధగా ఉంది. అభిమానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్టు కూడా ఇద్దరికి 5 లక్షల రూపాయలు అంటే మొత్తం 10 లక్షల రూపాయలు కొద్దిసేపటి క్రితమే రామ్ చరణ్ కూడా ప్రకటించడం జరిగింది. సో మొత్తానికి ఇవాళ ఉదయం ఈ ఘటన గురించి తెలుసుకున్నటువంటి సినీ నిర్మాత గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు 5 లక్షలు చొప్పున అంటే దిల్ రాజు 10 లక్షలు, అలాగే రామ్ చరణ్ 10 లక్షలు, జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం 10 లక్షలు. సో వీటితో పాటు చాలా 30 లక్షల రూపాయల వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక సాయంతో పాటు భవిష్యత్తులో వాళ్ళ కుటుంబంలో ఏ ప్రాబ్లం ఉన్నట్టు ఎలాంటి సమస్య ఉన్నా కూడా డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ తరఫున మా సహాయ సహకారాలు ఉంటాయంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ వినోద్.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ఔదార్యం చాటుకున్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరికి ఆర్థిక సాయం ప్రకటించారు. చనిపోయిన ఇద్దరు యువకుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో విషాదం చోటు చేసుకుంది. యాక్సిడెంట్ జరిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరి మృతిపై ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు దిల్ రాజు. ఆ కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మృతి చెందిన 2 కుటుంబాలకు మెగాస్టార్ రామ్ చరణ్ కూడా ఇద్దరికి చెరో 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.